బేటీ బచావో బేటీ పడావో అని ప్రధాని మోదీ మాటల్లో మాత్రమే చెబుతున్నారని ఆచరణలో మాత్రం ఉండటం లేదని ఐద్య నాయకులు విమర్శించారు. దేశంలో వరుసగా మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతున్నా వాటిని నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని మండిపడ్డారు. ఇక అనంతపురం నగరంలోని నేటి నుంచి 15వ తేదీ వరకు ఐద్య రాష్ట్ర 16వ మహాసభలు జరుగుతున్నాయి. ఇందులో కేరళ మాజీ మంత్రి, ఐద్య జాతీయ ప్రధాన కార్యదర్శి దావాలే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో 1.5 సంవత్సరం కాలంలో మహిళలు ఏ రకంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని చర్చించడం జరుగుతుందన్నారు. ఇక ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య మరింత సమాచారాన్ని అందిస్తారు. మహాసభలు అనంతపురం నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతున్నాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఐద్వ నాయకులు, అదేవిధంగా ఎవరైతే సంఘ ప్రతినిధులు ఉన్నారో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ మహాసభలో ముఖ్యంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఈరోజు సూపర్ 6 పేరిట మనందరికీ తెలుసు, బాబు గ్యారంటీ అనేటటువంటిది ఇంటింటికి ప్రచారం చేశారు. నెలకి 1500 రూపాయల చొప్పున ప్రతి మహిళకి వేస్తామన్నారు. ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. డోక్రా మహిళలు 84 లక్షల మంది మహిళలు ఉన్నారు, వాళ్ళకి 0 వడ్డీ అమలు చేస్తామన్నారు. దాని గురించి కూడా మాట్లాడలేదు. ఉపాధి సమస్య చాలా తీవ్రంగా ఉంది. 70% ఆఫ్ ద ఉమెన్ ఆర్ వర్కింగ్ ఉమెన్ అవుట్ సైడ్ ద హౌస్. కానీ వాళ్ళకి వేతనాలు 50% కూడా, అంటే పురుషులు సంపాదించే దానిలో 50% కూడా లేదు. అంటే మినిమం వేజెస్ పురుషులకు అమలు జరగడం లేదు. అందులో సగానికి సగం స్త్రీలకు అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెరాస్మెంట్ 46% హెరాస్మెంట్, కుటుంబ హింస. సో ఈ అంశాలు ఈ 3 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరూ చర్చించి ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం. మేడం, సూపర్ 6 సూపర్ హిట్ గురించి ఇందాక మాట్లాడారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. దాని పట్ల మీరు ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తారు? ఖచ్చితంగా ఉచిత బస్సు పెట్టడం అనేది హర్షణీయం, మేము స్వాగతిస్తున్నాం. కానీ బస్సులు సఫిషియెంట్గా లేకపోతే జుట్లు పట్టుకునే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? మగవాళ్ళు ప్రయాణం చేయాల్సి వస్తే ఇన్కన్వీనియన్స్గా ఉంది. అలాగే అన్ని బస్సుల్లో లేవు. అనంతపురం ఉంది, టౌన్లో తిరగాలంటే ఏం బస్సులు ఉన్నాయి? సిటీ బస్సెస్ లేవు, సిటీ సర్వీసెస్ లేవు, రూరల్ సర్వీసెస్ లేవు. కాబట్టి బస్సులు పెంచి అమలు చేస్తే ఇది సక్సెస్ అవుతుంది. దీన్ని ఆ రకంగా చేయమని మేము అప్పీల్ చేస్తున్నాం. మరోవైపు మహిళా సాధికారత అభివృద్ధి అంటే ఉచితంగా ఇవ్వడం కాదు, మహిళల్ని ఆర్థికంగా నిలబెట్టడం, లేకపోతే విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు కల్పించడం అనేది ఒక ఆరోపణ. దానికేమంటారు? యాక్చువల్గా మహిళల శ్రమ మీద పడి బ్రతుకుతున్నారని మేము అంటున్నాం. ఎందుకంటే 20,000 కోట్ల రూపాయలు డోక్రా మహిళలు పొదుపు చేసుకునే డబ్బులు ఉన్నాయి బ్యాంకుల్లో. దానికి వడ్డీలన్నీ బ్యాంక్ వాళ్ళే అనుభవిస్తున్నారు. మహిళలు చేస్తున్న చాకరీకి వాల్యూ లేదు. కాబట్టి ఎన్ని పేర్లు ఉచితాలు చెప్పినా మహిళలకి ఇవన్నీ ఏమంటాము, నామమాత్రమైంది. మహిళల చాకరీకి తగే కాదు. అందువల్లనే మేము ఉపాధి హక్కుని డిమాండ్ చేస్తున్నాం. మేడం, మీరు చెప్పండి, బేటీ బచావో బేటీ పడావో అని నరేంద్ర మోడీ ఒకవైపు చెప్తున్నాడు. అయినా దేశంలో చూసామంటే అత్యాచారాలు ఎక్కువ అయిపోతున్నాయి. Beti Bachao, Beti Padhao is just a false claim of the Modi government. It is a jumla. Actually, the reality is that the RSS BJP government is anti-women. They are supporting the rapists, the culprits. They are not giving punishment to them. They are promoting them. MPs, MLA tickets they are getting and they are winning the elections. It is the people who are joining together and struggling, the women who are struggling to defeat these people. I've seen it in this Prasanna who was very badly exploited. We are seeing in Uttar Pradesh, Madhya Pradesh, everywhere. The BJP is supporting the lynching of the Muslims, the burning of the Dalits and of atrocities on women. So it is a Manuvadi government which does not believe in the principles of justice as enshrined in our constitution. అక్క, మీరు చెప్పండి, ఎన్నో చట్టాలు వచ్చాయి, ఎన్నో హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. అయినా కూడా నేటికి కూడా మహిళల మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏంటి దీనికి ముగింపు ఎప్పుడు ఉంటుందంటారు? దీనికి ముగింపు ఎప్పుడు ఏదైతే చట్టసభలో 50% మహిళలు ఉంటారో, అలాగే ఏవైతే మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తారో అప్పుడు మాత్రమే తగ్గుతాయనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలపైన ముఖ్యంగా అత్యాచారాలు జరగడానికి, దాడులు జరగడానికి వీళ్ళ వెనకల రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదు. ఏ చట్టం చేసినా కానీ పార్లమెంట్లో మాత్రం రాజకీయ జోక్యం లేకుండా ఉండాలి. ఈరోజు నిందితులకు ఎవరైతే ఒత్తాసు పలుకుతున్నారో, ఉన్నావో ఘటన కానీ, జమ్మూ కాశ్మీర్ ఘటన పైన కానీ ఇవన్నీ రాజకీయ నాయకులు అండ ఉంది కాబట్టి దోషులకు మాత్రం సరైన శిక్షలు పడడం లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో మాత్రము మహిళా చట్టాలపైన పకడ్బందీగా దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని దేశవ్యాప్తంగా పెద్ద
ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, ఇది మీరు చెప్తున్నది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకి స్త్రీలకి అనేక హక్కులు మేము ఇస్తున్నామనేసి ఒకవైపు చెప్తున్నా సరే ఇంకా చాలా దాడులు జరుగుతున్నాయి, చాలా అకృత్యాలు జరుగుతున్నాయి, ఇంకా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. ఇంకా నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఏంటి పరిస్థితి అత్యంత అంటే మనకు We, AIDWA, All India Democratic Women's Association, stands for equality. We are fighting for our rights, right to education, right to work, right for the democratic rights. We are fighting for all these values, but Narendra Modi government is not ready to give equality, and they are going to change the constitution. They are against secularism, they are against the federalism, they are trying to change the constitution just like Manuvadi. They are including that Manuvadi means Nastri Swatantra Margadi. We are not for it, we will fight for our right. ఓకే, ఇది వీరంతా ముక్త కంఠంతో ఒకటే మాట చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళకి స్త్రీలకి ఎన్నో చట్టాలు పెడుతున్నా సరే, ఎన్నో హక్కులు పెడుతున్నారు, రాజ్యాంగంలో ఎన్నో రాయబడ్డాయి, అయినా కూడా భారతదేశంలో అవన్నీ అమలు పరచడం లేదు, ఆటవిక చర్యగా జరుగుతున్నాయి. దీనికోసం మరింత పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికోసమే మేము ఉద్యమిస్తున్నాము. ఈ ఉద్యమం ఎంతవరకైనా పోరాటం అనేది సాగుతుంది. ప్రతి మహిళలకు కూడా స్వేచ్ఛగా భారతదేశంలో జీవించే పరిస్థితి వచ్చే వరకు మా పోరాటం కొనసాగిస్తామనేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ చాంతో ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, అనంతపురం నుంచి.